నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో మన టాపిక్ వచ్చేసి గర్భాశయంలోని సమస్యలు. చాలామంది స్త్రీలు గర్భాశయ సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. గర్భాశయంలోని సమస్యలతో పాటు గర్భాశయంలో గడ్డలు ఉన్నట్లయితే అవి క్యాన్సర్కి ఏమైనా దారి తీస్తాయా, అవి ఎందుకు వచ్చాయి, దానివల్ల ఏంటి మనకి అని ఎంతోమంది చాలా భయపడుతూ ఉంటారు కదా. మరి ఇక ఇవాల్టి ఎపిసోడ్లో మనము గర్భాశయ సమస్యల గురించి మాట్లాడుకుందామండి. ఇక వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఇవాల్టి ఎపిసోడ్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ హారిక బోనం గారు. మరి వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాము. మీరు కూడా హారిక గారితో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. మరి హలో అండి. హలో అండి. సో హారిక గారు, ముందుగా లేడీస్లో చాలా మట్టుకి లేడీస్ ఈ గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. సో ప్రాబ్లం చిన్నదే అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏదైనా మెన్స్ట్రల్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం చిన్నదే, ఒక 1 వీక్ 10 డేస్ లేట్ అయింది, ఈదర్ బిఫోర్ అయింది లేదా ఆఫ్టర్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చిన్న డౌట్ ఉంటుంది. సో ఇది నిజంగానే మనకి పెద్ద సమస్యగా మనం తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు డెఫినెట్గా ఇది చాలా పెద్ద సమస్య అండి. ఎందుకంటే 21 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో సైకిల్స్, అంటే 30 రోజులకు ఒకసారి పీరియడ్స్ రావడం, 40 డేస్కి ఒకసారి పీరియడ్స్ రావడం, 25 డేస్కి ఒకసారి రావడం, ఇవన్నీ నార్మలే. కానీ 21 డేస్ కన్నా తొందరగా, అంటే 2 వారాలకు ఒకసారి మెన్సెస్ రావడం, లేదా 45 డేస్ కన్నా లేట్గా, అంటే 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి రావడం అనేది అబ్నార్మల్. చాలామందికి ఈ 21 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో నార్మల్ అని తెలియక ఎవ్రీ టైం 30 డేస్కి 28 డేస్కి వచ్చే సైకిల్లో ఒక 5-6 రోజులు లేట్ అయినా కూడా వెంటనే భయపడిపోయి డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ మీరు ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్డ్గా ఉంటే, అంటే ఆ రిప్రొడక్టివ్ ఏజ్ అంటారు చూడండి, మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే బిఫోర్ 40-45 ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అవ్వడానికి ముందు ఒకవేళ కానీ లేట్ అయితే మాత్రం డెఫినెట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు ష్యూర్గా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, ప్రెగ్నెంట్ అని డౌట్ లేని వాళ్ళు మాత్రం 45 డేస్ వరకు న్యాచురల్గా పీరియడ్ రావడం కోసం వెయిట్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా పీరియడ్ రాలేదు అంటే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో గైనిక్ ప్రాబ్లమ్స్లో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మనకి హాఫ్ అన్ అవర్ కూడా సరిపోదు. సో అందులో ఇంకా చాలా అతిపెద్ద సమస్య ఏంటంటే మనకి కడుపులో ఏమైనా గడ్డలు లాంటివి రావడం. సో అది వచ్చింది అని మనం ఎలా తెలుసుకోవాలి, వచ్చిన తర్వాత దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈ కడుపులో గెడ్డలు అన్న దానికి కరెక్ట్ పదం ఏంటంటే ఫైబ్రాయిడ్ అంటారండి. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ అన్న గెడ్డలు ఇన్సిడెన్స్ ఇప్పుడు చాలా పెరిగిపోతూ ఉంది. ఆల్మోస్ట్ 10-15%, ఇంకా ఎక్కువ కూడా కొంతమందిలో ఈ గర్భసంచిలో గెడ్డలు ఫైబ్రాయిడ్స్ అనే ఉంటాయి. అయితే అన్ఫార్చునేట్లీ 50% ఆఫ్ దెమ్, అంటే సగం మందిలో వాటికి ఏం సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు ఏదో స్కాన్ కోసం హెల్త్ చెకప్ కోసం వెళ్ళినప్పుడు అనుకోకుండా అవి స్కాన్లో ఉన్నాయని తెలుస్తుంది. మిగతా సగం మందికి ఏదో ఒక సిమ్టమ్, అది ఆ గడ్డ ఉన్నది ఏ లొకేషన్లో ఉందో దాన్ని బట్టి ఉంటుందండి. మన గర్భసంచిలో లోపల లైనింగ్ ఎండోమెట్రియం అని ఉంటుంది, పొర కాకుండా మయోమెట్రియం అని ఒక మజిల్ ఉంటుంది, అండ్ అవుట్ సైడ్ లైనింగ్ ఉంటుంది. ఈ ఎండోమెట్రియం లైనింగ్లో ఒకవేళ ఉంటే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అలా ప్రెజెంట్ అవుతుంది, లేదా పీరియడ్స్ అప్పుడు పెయిన్ అలాగా. ఈ మయోమెట్రియం అనే మజిల్ లేయర్లో ఉంటే దానికి ఇంకొక రకమైన ప్రెజెంటేషన్. సో అది ఉండే లొకేషన్ బట్టి, దాని సైజ్ బట్టి దాని సిమ్టమ్స్ అప్పుడప్పుడు వేరీ అవుతూ ఉంటాయి. సో అది ఒకవేళ నిజంగా సిమ్టమాటిక్ ఉన్నది, పెద్దగా ఉండింది సైజ్ అన్న వాళ్ళకైతే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. కానీ స్కాన్ చేయించుకుని యాక్సిడెంటల్గా స్కాన్లో తెలిసి జస్ట్ 1 or 2 సెంటీమీటర్ సైజ్ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ ఆగిపోయి ఏజ్ వస్తే, పీరియడ్స్ ఆగిపోయినాక హార్మోన్ లెవెల్స్ బాడీలో తగ్గినాక న్యాచురల్గా అవే కరిగిపోతాయి. కానీ అవి క్యాన్సర్గా మారే అవకాశం ఎంత ఉంది అంటే మాత్రం ఆ ఫైబ్రాయిడ్ అన్నదానికి <0.5%, అంటే 1% కూడా క్యాన్సర్గా మారే ఛాన్స్ లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ అందులోంచి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు 1.5 years దగ్గర 2 years నుంచి మెన్సెస్ రావట్లేదండి. మీ ఏజ్ ఎంత అండి? నాకు 42 years. అయితే ఎవరిని అడిగినా కూడా 40 years కొంతమందికి ఆగిపోతాయని చెప్తున్నారు. అది నిజమేనా అండి? న్యాచురల్గా ఆగిపోయే ఏజ్ యూజువల్లీ 45 నుంచి 55 మధ్యలో ఉంటుందండి. అరౌండ్ 50 సంవత్సరాల దగ్గరలో యూజువల్లీ పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. 40 years ఏజ్ అనేది కొంచెం ఎర్లీయే. దీనికి కాజెస్ చూస్తే మీ మదర్కి లేదా మీ సిస్టర్స్కి, సిబ్లింగ్స్కి
ఎంత తొందరగా ఆగిపోయింది అన్నది కొంతవరకు జెనెటిక్ ఉండొచ్చు. అంటే వాళ్ళకు ఒకవేళ ఇలా 40, 41, 42కి ఆగిపోయింది అంటే మేబీ మీకు కూడా అలా 40, 41కి ఆగడం నార్మలే. బట్ అదర్వైజ్ అలా ఏం లేదు అంటే మాత్రం 40కి ఆగడం కొంచెం ఎర్లీ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, హలో చెప్పండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, వారితో చెప్పండి. మ్యారేజ్ 1 year అవుతుంది మ్యామ్, ఇంతవరకు ప్రెగ్నెన్సీ అనేది అందడం లేదు. హరిప్రియ, మీ హస్బెండ్ ఎక్కడైనా వేరే సిటీలో వర్క్ చేయడం అలా ఉంటుందా, లేకపోతే ఇద్దరు కలిసే ఉంటున్నారా? కలిసే ఉంటాం మ్యామ్. సో అయితే మీకు ఎన్ని డేస్ సైకిల్ అమ్మా? మంత్ పీరియడ్ 31 డేస్కి వస్తుందా, 28 డేస్కి వస్తుందా? సైకిల్ ఏంటమ్మా? 2 months 3 months కలా వస్తుంది. సో మా ఫస్ట్ మీరు పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వాలి హరిప్రియ. 2 months అంటే కొంచెం లేట్. సో ఎందుకు అలా ఉంది అని చూడాలి. ఒకవేళ మీరు హయ్యర్ వెయిట్ సైడ్ ఉన్నారంటే వెయిట్ లాస్ అది అయ్యి న్యాచురల్గా పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ట్రై చేయండి. అలా అవ్వలేదు అంటే ఒక్కసారి గైనకాలజిస్ట్ని కలిసి స్కాన్ మరియు అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుని ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా అని రూల్ అవుట్ చేసుకుని పీరియడ్స్ కొంచెం రెగ్యులరైజ్ అయితే 30 డేస్ సైకిల్కి వచ్చినాక డే 10 నుంచి డే 18 వరకు మనం ఫర్టైల్ పీరియడ్ అంటామమ్మా. ఆ టైంలో ట్రై చేస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే హారిక గారు, ఇప్పుడు గర్భాశయంలో గడ్డల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గర్భాశయంలో గడ్డలకి ప్రెగ్నెన్సీకి ఏమైనా సంబంధం ఉంటుందంటారు? ప్రెగ్నెన్సీలో గడ్డలు ఉంటే మాత్రం గడ్డ సైజ్ బట్టి లొకేషన్ బట్టి ఉంటుందండి. కాన్పు టైంలో ఒకవేళ ఆ గడ్డ బాగా కిందకి గర్భసంచిలో కిందకి ఉంటే డెలివరీ కొంచెం డిఫికల్టీస్, డెలివరీ అయినాక బాగా ఎక్కువ బ్లీడింగ్ అవడం, సిజేరియన్ సెక్షన్ అవసరం పడిన వాళ్ళకి ఆ సిజేరియన్ చేయాల్సింది ఆ లోవర్ సెగ్మెంట్ అంటారు, గర్భసంచిలో కింద పార్ట్లోంచే చేస్తాం. సో దాన్ని కట్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం రావడం, సో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు అవి ఎక్కువ ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీ రావడాన్ని గడ్డలు ఆపే ఛాన్సెస్ యూజువల్లీ చాలా తక్కువ. ట్యూబ్స్ అని ఉంటాయి కదా గర్భసంచి నుంచి, సైడ్లో 2 ట్యూబ్స్ వస్తాయి యూట్రస్ నుంచి. ఆ ట్యూబ్స్ ఆ కార్నర్స్లో ఏమైనా గడ్డలు ఉండి ట్యూబ్స్ని బ్లాక్ చేస్తుంటే వెరీ రేర్గా, అంటే చాలా తక్కువ, అతి తక్కువ మందిలో ప్రెగ్నెన్సీకి దానివల్ల ప్రాబ్లం రావచ్చు. కానీ 99% టైమ్స్ ప్రెగ్నెన్సీ రావడానికి అది ఇబ్బంది ఉండదు. కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నాది బళ్ళారి మేడం. చెప్పండి మా. మేడం మంచి పీరియడ్ 21 డేస్కి వస్తుంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? నాది 34. ఓకే, మీ కిడ్స్ ఉన్నారా? లేదు, ఆపరేషన్ అయిపోయింది మేడం. ఓకే 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 ఓకే. ఇప్పుడు 21 డేస్కి సైకిల్ వస్తుందమ్మా? అవును మేడం, వస్తుంది మేడం. బ్లీడింగ్ కాదు మేడం. ఓకే, అండ్ ముందు నుంచి మీకు ఇలా 21 డేసే ఉండేదా, లేకపోతే ముందు 30 డేస్ 40 డేస్కి ఉండి ఇప్పుడు ఇంకా ఇలా 21? 2 days ముందు వస్తుంది మేడం. ఇప్పుడు 5 days 10 days ముందు వస్తుంది. ఓకే, 21 డేస్ వరకు కూడా కొంతమందికి నార్మలేమా, కానీ మీకు అంతకన్నా తొందరగా వస్తుంది, ఎక్కువ చేంజ్ ఉంది అని అనిపిస్తే మాత్రం ఒక్కసారి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లం ఏం లేదు అంటే 21 డేస్ 22 డేస్ సైకిల్స్ వరకు ఇప్పుడు నార్మల్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు గర్భాశయంలో గడ్డలు ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఆఫ్టర్ డెలివరీ ఈ ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ బేబీ పైన ఏమైనా ఉంటుందంటారా? ఆఫ్టర్ డెలివరీ యూజువల్లీ ఏమీ ఉండదండి. ఓకే, ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ సిజేరియన్ టైం లేదా నార్మల్ డెలివరీ టైంలో ఉంటుంది. కానీ కాన్పు తర్వాత యూజువల్లీ బేబీ వీక్గా పుట్టడము అలా కొంచెం మంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఎస్, ఫైబ్రాయిడ్ ఉన్న ప్లేస్లో ఆ ప్లాసెంటా అంటారు చూసారా మాయ, దాని ఇంప్లాంటేషన్ అయితే సర్క్యులేషన్ కొంచెం తక్కువ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ దానివల్ల బేబీకి గ్రోత్ రెస్ట్రిక్షన్, అంటే బేబీ గ్రోత్ కొంచెం తక్కువ అయ్యి బేబీకి ఎర్లీగా డెలివర్ చేయాల్సిన అవసరం, పుట్టినాక కొన్ని రోజులు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండొచ్చు అని డెఫినెట్గా ఉంది. కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. ఏం లేదు మ్యామ్, ఓవరీస్ లో వాటర్ బబుల్స్ ఉన్నాయని మా గైనిక్ చెప్పారు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని. మీ ఏజ్ ఎంతమా? 28 years. మ్యారీడా? మ్యారీడ్ మ్యామ్. ఓకే, సో ఈ ఓవరీస్లో నీటి బబుల్స్ అన్నదాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారమ్మా. మీకు నెల నెల పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి మీకు ఎక్కువ పింపుల్స్, అప్పర్ లిప్ మీద హెయిర్, వెయిట్ గెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే స్కాన్లో ఉత్తి నీటి బుడగలు ఉన్న దానివల్ల ఏం హామ్ ఉండదు.
కానీ దాంతోపాటు మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ సైడ్ ఉండి అంటే హయ్యర్ వెయిట్ మీ BMI అనేది ఏదైతే ఉందో 25 కన్నా ఎక్కువ అంటే మీ హైట్కి మీరు ఉండాల్సిన దానికన్నా వెయిట్ మీరు ఎక్కువ ఉన్నా కానీ అప్పర్ లిప్ మీద హెయిర్ కానీ ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉన్నా కానీ యాక్ని పింపుల్స్ ఎక్కువ ఉన్నా కానీ అండ్ డెఫినెట్గా అతి ముఖ్యంగా మీ పీరియడ్స్ ఒకవేళ 2-3 మంత్స్కి ఒకసారి వస్తున్నాయి అంటే మాత్రం డెఫినెట్గా మీకు ఆ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్నట్టే. అలా ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మీ డైట్ అండ్ మీరు డైలీ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాకింగ్ చేయడమో జాగింగ్ చేయడమో ట్రై చేసి ఆ ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉన్నారో ఆ వెయిట్ లాస్ అయితే 20% ఆల్మోస్ట్ 10-20% మెంబర్స్లో న్యాచురల్గా పీరియడ్స్ రెజ్యూమ్ అవడానికి అవకాశాలు ఉంటుంది. అండ్ అలాగే ఈ గడ్డలు ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది జెనెటికలీ ఏమైనా ఉంటుందంటారా? అంటే మదర్కి వస్తే మళ్ళీ ఫ్యూచర్లో డాటర్కి రావడము కొంత ఆస్పెక్ట్ ఉందండి. జెనెటికలీ ఒక్కటే కాదు, దానికి మెయిన్ కారణాలు ఇంకా చెప్పాలంటే ఈ ఈస్ట్రోజన్ ఎక్సెస్ ఉండే అవకాశాలు అవి మెయిన్ కారణాలు ఉంటాయి. అండ్ ఒబెసిటీ లావుగా ఉండడం, బీపీ, షుగర్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా కొంతవరకు డెఫినెట్గా ఉంటుంది. కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. పీరియడ్ ప్రాబ్లమ్ మేడం. మీ ఏజ్ ఎంతమ్మా? 30 years మేడం. 38. చెప్పండి. పీరియడ్స్ రెగ్యులర్ రావడం లేదు, ఒకవేళ వచ్చినా గానీ హెవీ డోస్ అంటే ఎక్కువ రోజులు అవుతుంది మేడం. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మా? రెగ్యులర్ 1-2 months రెగ్యులర్ వస్తుంది మేడం. ఒకవేళ 1 month అట్లా ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఒక 15 days 20 days అట్లా కంటిన్యూ వస్తుంది. కానీ రిజల్ట్ ఏమన్నా చూసుకుంటే ఏమి ఇవ్వట్లేదు మేడం, రావట్లేదు. మీరు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, మీకంటే బ్లీడింగ్ నెల 30 days to 45 days మధ్యలోనే వస్తుంది కానీ హెవీగా అవుతుంది అంటే లోపల పొర మందం ఎక్కువ అవుతుందేమో చూసుకోవాల్సి ఉంటుంది. ఆ పొర మందం ఎక్కువ అవుతుందా లేదా అని మనకి స్కాన్ చేయించుకుంటే తెలుస్తుంది. ఆ స్కాన్లో ఒకవేళ మందం ఎక్కువ ఉంటే దానిలోంచి చిన్న ముక్క బయాప్సీ అన్నదానికి తీయాల్సిన అవసరం పడుతుంది అప్పుడప్పుడు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో నమస్తే మేడం. నమస్తే నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా కోడలి డేట్లు బాగానే కరెక్ట్గా వస్తాయి, ఒక 5-6 రోజుల ముందే వస్తుంది మేడం. ఓకే. ఏజ్ ఎంత అండి ఆవిడది? 25 మేడం. ఓకే. 25 days 5-6 రోజుల ముందంటే 24 to 25 days సైకిల్ అయి ఉండొచ్చండి. కానీ అది నార్మలే, దానివల్ల ఏమి యాక్చువల్లీ ఇబ్బంది ఉండకూడదు. ఓకే అండి. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు మెచ్యూర్డ్ అయ్యే ఏజ్ వచ్చేసి 10 to 12 years ఉంటుంది కదా. సో 12 years తర్వాత కూడా కొంతమంది 14-15లో అవుతూ ఉంటారు. సో అదేమైనా ప్రాబ్లమా? ఇప్పుడు యాక్చువల్లీ 10 years 11 years కూడా పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. కొంచెం ఎర్లీగానే ఉంటుంది ఇప్పుడు ఆ ఏజ్, కానీ 15-16 years వరకు కూడా అవ్వచ్చు. అది జెనెటిక్ అనేది దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. జెనెటిక్ అండ్ వాళ్ళు తినే ఆహారం, డెఫినెట్లీ వాళ్ళు ఓవర్ వెయిట్ సైడ్ ఉన్నారా, తర్వాత వాళ్ళకి అవేర్నెస్ ఎంత ఉంది, ఈ అన్ని ఫ్యాక్టర్స్ బట్టి మన పిల్లలు ఎప్పుడు ఏ ఏజ్లో మెచ్యూర్ అవుతారు అన్నది డిసైడ్ అవుతుందండి. కానీ 15-16 years వరకు మెచ్యూర్ అయ్యే ఏజ్ నార్మలే. 15 years వరకు అవ్వలేదు అని కంగారు పడే వాళ్ళకి ఏంటంటే మనం సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది అని చూస్తాం. ఒకవేళ అవి బాగానే ఉన్నాయి అంటే డెఫినెట్గా 16 years వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి అమ్మా. నాకు 23 ఏజ్ అండి. ఓకే. నాకు పీరియడ్స్ కరెక్ట్ గానే వస్తాయి మంత్ కి. 2 years పాప ఉంది. ఓకే. ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వటము అట్లా అవుతుందండి. హెవీగా బ్లీడింగ్ దాంతో పెయిన్స్ వస్తుంది, బాగా బాడీ పెయిన్స్ అను ఫీవర్ వచ్చినట్లుగా వేడిగా ఉంటుంది ఒళ్ళంతా, అట్లా వస్తుంది. పీరియడ్స్ వచ్చినప్పుడే మీకు ఇలా ఉంటుందా అమ్మా? ఎవ్రీ మంత్ ఉండదండి, అట్లా ఎప్పుడన్నా ఈ మంత్ బాగా అట్లా వస్తుందండి. మనం న్యాచురల్ గానే సిగ్గా ఉన్నప్పుడు అంటే మనకి ఫీవర్ వచ్చో లేదో వేరే ఏదైనా రీజన్కి హెల్త్ ఆల్రెడీ బాగోకుండా ఉన్నప్పుడు పీరియడ్ వస్తే అలా ఫీలింగ్ కూడా మనకి బ్లీడింగ్ హెవీ అవుతున్నట్టు అండ్ పెయిన్ ఎక్కువ ఉంది అన్నట్టు, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నట్టు, బికాజ్ మన బాడీ ఆల్రెడీ వీక్గా ఉన్నప్పుడు తీసుకునేది మన బాడీ ఎప్రిషియేట్ చేసేది అట్లా ఎప్రిషియేట్ చేస్తుందమ్మా. సో అది ఆ టైంలో మీరు ఏంటంటే ఆ పెయిన్ని న్యాచురల్గా భరించి వదిలేసి దానికందుకు అదే తగ్గాలని వెయిట్ చేయకుండా పెయిన్కి మెఫ్తాల్స్పాజ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. సో ఆ ట్యాబ్లెట్ మీరు 3 పూట్ల పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు వేసుకుని చూడండి, ట్రై చేయండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది.
నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. మేడం మా పాప 14 years ఉంటుంది మేడం. 3 months అవుతుంది. పీరియడ్స్ అవ్వట్లేదు మేడం. అంటే నెల నెల పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయమ్మా? వస్తాయి మేడం. అక్టోబర్ వరకు వచ్చి 1 year అవుతుంది. మెచ్యూర్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? 1 year అయింది మేడం. 2020. సో యాక్చువల్గా మెచ్యూర్ అయినాక ఫస్ట్ 1 to 2 years అలా ఇర్రెగ్యులర్గా ఉండడం నార్మలేమా? కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ ఉండి సడన్గా 3 months రాలేదు పీరియడ్ అంటే మాత్రం పాప ఏమైనా వెయిట్ కొంచెం ఓవర్ వెయిట్ సైడ్ వెళ్తున్నారేమో చూడండి. బికాజ్ వెయిట్ ఓవర్ వెయిట్ వెళ్ళిన వాళ్ళకు కూడా పీరియడ్స్ ఇలాగా సడన్గా స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందాక మీరు అన్నారు కదండి 50 years ద రైట్ ఏజ్ మెనోపాజ్ అని. సో కొంతమంది ఎర్లీ మెనోపాజ్ కూడా అవుతూ ఉంటుంది కొంతమందికి. సో అది ఏమైనా ప్రాబ్లమేటిక్ అంటారా? అది బేసిక్గా మనకి మెనోపాజ్ అనేది ఈస్ట్రోజన్ అని మన బాడీలో హార్మోన్ ఉంటుంది చూసారా, ఓవరీస్ అనే పనిచేయడం మానేసినాక ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయినాక మెనోపాజ్ వస్తుంది. సో ఆ మెనోపాజ్ వచ్చినాక ఈస్ట్రోజన్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ అనేది ఏంటంటే చాలా హెల్దీ హార్మోన్. సో దానివల్లనే చూస్తే మేల్స్తో పోల్స్తే ఫీమేల్స్కి హార్ట్ అటాక్స్ అవి అంత ఫ్రీక్వెంట్గా 50 years వరకు ఉండవు, మగవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. 50 దాటాక మనకు వస్తుంది. అండ్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన వర్టిబ్రల్ కాలం, మన బాడీలో బోన్స్ కూడా గట్టిగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎర్లీ మెనోపాజ్ అంటే 35-40 yearsకి మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అంటే ఓవరీస్ పనిచేయడం ఉండదు. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండదు. సో వాళ్ళకి తొందరగా బాడీలో కొన్ని లైపిడ్స్ HDL హై డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ఒకటి ఉంది కొలెస్ట్రాల్లో. ఆ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. అండ్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల ఆ బోన్స్ వీక్నెస్ అయ్యే ఛాన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, చెస్ట్ పెయిన్, యాంజైనా, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అన్నీ అంటారు చూసారా, హార్ట్కి సంబంధించిన హార్ట్ అటాక్వి అవన్నీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. ఇగో రీసెంట్ గా నాకు గర్భసంచి ట్యూబ్ ఆపరేషన్ అయింది. ఓకే. ఆపరేషన్ ఒక ట్యూబ్ తీసేసింది. పీరియడ్స్ కరెక్ట్ రావడం లేదు అప్పటి నుండి. మీకు పిల్లలు ఉన్నారమ్మా? 2 ఏజ్ ఎంతమ్మా? మీ ఏజ్. మరి ట్యూబ్ ఆపరేషన్ ఎందుకు చేశారమ్మా? ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదు, కొంచెం కంతిలా వచ్చిందని. ఓకే. అది జరిగి ఎన్ని రోజులు అయిందిమా? 4 months. ఓకే. నార్మల్గా అయితే ట్యూబ్ సర్జరీకి ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడానికి ఏం సంబంధం ఉండదుమా. ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత అయితే కొన్ని రోజులు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం కొంతవరకు నార్మలే. కానీ వేరే ఏదైనా కాజెస్ ఉన్నాయేమో మీరు కొన్ని టెస్ట్ చేయించుకుని చూడాల్సి ఉండొచ్చు. అదేవిధంగా మనం ఇంకొంతమంది లేడీస్ని చూసినట్లయితే హిస్టెక్టమీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి దాని తర్వాత ఏమైనా వీక్నెస్ కానీ ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సరే దీనికి కూడా వర్తిస్తుందండి. సేమ్ హిస్టెక్టమీ అయినాక ఓవరీస్ ఏమైతే ఉన్నాయో అవి ఒక 1-2 years తర్వాత పనిచేయడం తగ్గిపోతుంది. గ్రాడ్యువల్గా కొన్ని ఇయర్స్కి అవి పనిచేయడం ఆగిపోతాయి. ఆగిపోతే ఏమవుతుంది, ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. సో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకి బోన్ ఏక్స్, బాడీ పెయిన్స్ ఇవన్నీ న్యాచురల్గా వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ. సో మీరు ఎవరైనా కూడా హారిక గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో గైనిక్ ప్రాబ్లమ్స్ మీకు ఎవరైనా ఇరెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేదంటే ఎనీ గైనిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు హారిక గారితో లైవ్ కాల్లో మాట్లాడవచ్చండి. సో మాట్లాడాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. అదేవిధంగా హారిక గారు, మరి ఇప్పుడు అలాగే కొంతమందికి ఓవర్ బ్లీడ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనం చూస్తూ ఉంటాం. కంటిన్యూస్గా ఒక 1.5-2 months కూడా అవుతుంది. సో దానివల్ల ఎక్కువ వీక్నెస్ అయిపోవడం అలా ఏం జరగదంటారా? ఇది ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడింగ్ ఇస్తూ ఉంటారండి చాలామంది. కొంతమంది 6 months వరకు ఇస్తారు, కొంతమంది 1 year వరకు ఇస్తూ ఉంటారు. సో మనం ఫీడింగ్ ఇచ్చినప్పుడు మన బాడీలో ప్రొలాక్టిన్ అన్న ఒక హార్మోన్ ఉంటుంది. సో దానివల్ల ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, కొంతమందికి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీడింగ్ ఇచ్చే టైంలో బ్లీడింగ్ తక్కువే ఉంటుంది. ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఐరన్ కరెక్షన్ ఇవ్వాలి. బికాజ్ రక్తం తక్కువ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ ఇవ్వాలి. డెఫినెట్గా మీరు చెప్పినట్టు వీక్నెస్ ఉంటుంది. బికాజ్ ఒకటి బేబీకి ఫీడ్ ఇస్తున్నారు, సెకండ్ థింగ్ బ్లడ్ లాస్ అయినప్పుడు డెఫినెట్గా హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుంది. కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మా, చెప్పండి. మా సిస్టర్ కి కన్సీవ్ అయిందంటాను. ఈ రోజు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే తనకి కణితి ఉందని చెప్పారండి. ప్రెగ్నెంట్ టెస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కణితి ఉందని చెప్తున్నారు స్కానింగ్ లో.
కణిత సైజ్ ఎంత అని దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఒకవేళ చిన్నదైతే ఒక 9 సెంటీమీటర్స్ అంట మేడం. 9 సెంటీమీటర్స్ అంటే కొంచెం పెద్దదేనమ్మా, కానీ మనం దానికి ఇప్పుడు అడిషనల్గా చేయాల్సింది అయితే ఏం లేదు. ప్రెగ్నెన్సీ అంతా పెరిగి 9th మంత్ వచ్చినాక డెలివరీ టైంలో చూసుకుని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేడం ఇప్పుడు టెస్ట్ చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ అయిందంటే అది ప్రెగ్నెంట్ అయినా మేడం, లేకపోతే కణితి వల్ల అలా వచ్చిందంటారా? అట్లా లేదమ్మా, ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే అది కన్ఫర్మ్ అయినట్టే. ఓకే అండి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి కంటిన్యూస్గా అబార్ట్స్ అవుతూ ఉంటాయి. అంటే కన్సీవ్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ వితిన్ 1 or 2 monthsలో అబార్ట్ అయిపోతుంది. అలా రెగ్యులర్గా అబార్ట్ అవ్వడం ఎందుకు జరుగుతుంది అంటారు? దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారండి. కొంతమందికి ఇది అవుతుంది. దీంట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. ఆప్లా సిండ్రోమ్ అని, కొంతమందికి ముందు నుంచి షుగర్ ఉండి అది డయాగ్నోస్ చేసుకోకపోవడం, కొంతమందికి ముందు నుంచి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి అవి డయాగ్నోస్ చేసుకోకపోవడం, కొంతమంది కొన్ని ఇన్ఫెక్షన్స్, ఇట్లా కాజెస్ ఉంటాయి. సో ఇలా ఒకవేళ రికరెంట్గా మిస్క్యారేజెస్ అంటే 3 మిస్క్యారేజెస్ కానీ కంటిన్యూస్గా ఒకదాని తర్వాత, మిస్క్యారేజ్ అంటే అబార్షన్, 3 వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అయితే మాత్రం డెఫినెట్గా దానికి మనం ఫర్దర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో ఆప్లా సిండ్రోమ్ అన్న స్పెసిఫిక్గా ఒక సిండ్రోమ్ ఉంది. దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్స్ వచ్చినాక మనం దాన్ని బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో, ఆ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలో హెపారిన్ అన్న ఒక మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. బేసిక్గా మనం టెస్టులు చేయించినప్పుడు మనకి ఏ ప్రాబ్లం అయితే బయటపడుతుందో దానికి సంబంధించింది నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అవ్వగానే ఆ ప్రాబ్లం రాకుండా అరికట్టడానికి కొంచెం మనం మెడిసిన్ ట్రై చేసి చూడొచ్చు. కాల్ తీసుకుందామండి. హలో 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 మేడం గారండి, మా సిరిబండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు మ్యారేజ్ 7 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా పిల్లలు లేరండి. డేట్స్ కూడా సరిగ్గా ఎక్కువైపోతాయండి. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? 7 సంవత్సరాలు అవుతుందండి, ఇది 8వ సంవత్సరం. ఓకే, మీరు ఎప్పుడైనా టెస్ట్ అవి చేయించుకున్నారా అమ్మా? చేయించుకున్నామండి. చేయించుకుంటే స్కానింగ్ చేయించుకుంటే నీటి గొడవలు ఉన్నాయని చెప్పారండి మేడం గారు. అయితే మీరు ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి మెడిసిన్స్ వాడాలమ్మా. మాట అవుతూనే ఉంటాయండి అసలు. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఫస్ట్ మెడిసిన్ వాడాలి. తర్వాత మీ హస్బెండ్ది సెమిన్ ఎనాలిసిస్ అని ఒక టెస్ట్ ఉంటుందమ్మా, అది కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ 2 రిపోర్ట్స్ తర్వాత మనం ఏంటి అనేది ఫర్దర్గా ప్లాన్ చేయొచ్చు. ఓకే హారిక గారు, మరి ఇవాళ ఎపిసోడ్లో గర్భాశయ సమస్యల గురించి ఎన్నో చక్కటి విషయాలను తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదంటే ఇవాళ హెల్త్ జోన్లో మనము గర్భాశయ సమస్యల గురించి, అలాగే గర్భాశయంలో గడ్డలు ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇదే ఇవాళ మన హెల్త్ జోన్. మళ్ళీ రేపటి హెల్త్ జోన్తో మీ ముందుంటాం.